జగన్మోహన్ రెడ్డి తన పాలనపై కుటుంబ సభ్యులు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కుటుంబ సభ్యులు పాలనకు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ఓట్లు వెయ్యొద్దు అని బహిరంగంగా చెబుతూ ఉంటే ప్రజలు కూడా ఆలోచించాలి. అన్న పాలనా వైఫల్యాలను వైఎస్ షర్మిల బహిరంగ సభలో రచ్చబండ ద్వారా ఎండగడుతున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు షర్మిలకు వైఎస్ సునీత తోడై జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారంటూ వైఎస్ సునీత బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడమ తిప్పం, మా అక్కలు చెల్లెమ్మలు అని చెప్పే మాటలు ఏమయ్యాయని జగన్మోహన్ రెడ్డిని సునీత సూటిగా ప్రశ్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను విచారించడానికి సీబీఐ అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారు. సీబీఐ అధికారులపైనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు యుద్ధమంటూ పదే పదే చెబుతున్న జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడుతున్న పెత్తందారు ఎవరు అని సునీత ప్రశ్నించారు. అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దోషులను శిక్షిస్తుంది అన్న తమ ఆశలపై జగన్మోహన్ రెడ్డి నీళ్లు పోశారు. తండ్రి మృతిపై న్యాయ పోరాటం చేస్తున్న తనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు ప్రజలు సపోర్టుగా నిలబడితే సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా పోరాడుతున్నారు. హత్య రాజకీయాలు చేస్తున్న వారికి పాలనా పగ్గాలిస్తే ఎలా ఉంటుందో 5 ఏళ్లు చూశాం. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెయ్యొద్దు అని సొంత చెల్లెలు సునీత మీడియా సమావేశంలో చెప్పారు. ప్రజలను, కుటుంబ సభ్యులను కూడా వంచిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓట్లు వెయ్యొద్దు అని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని హత్య రాజకీయాలు తప్ప అభివృద్ధి మచ్చు కూడా కనపడడం లేదు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సునీతకు న్యాయం జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజలు తనకు అండగా నిలబడాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తుల కేసులలో 10 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆ కేసులలో ఇప్పటి వరకు కనీసం ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆఫీసులే కాదు, తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అలాగే ఉంటుందని సునీత అభిప్రాయపడ్డారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిర్ధారించిన ప్రధాన నిందితులైన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితులు. వారిని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి తన అధికార పలుకుబడిని పూర్తిగా ఉపయోగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోతేనే అనేక కేసులు పరిష్కారమై నిందితులు శిక్షింపబడి బాధితులకు న్యాయం జరుగుతోంది. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగడానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతూ ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది? కోర్టుల వరకు వెళ్లి పోరాడితే తప్ప సీబీఐ కొంతవరకు విచారణ చేస్తుంది. సీబీఐ విచారణ దూకుడుకు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. తన పోరాటం న్యాయమైనది అని భావిస్తే కోర్టుల రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సునీత ప్రజలకు బహిరంగంగా పిలుపిచ్చారు.